నేనేదో ఊరికే ఆరోపణ చేయట్లేదు. ఇది చూడండి, మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27. ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మొహమాటం అడ్డమొస్తున్నది? ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, 2వ మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? 6 కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే 1-2 కాదు, ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం. 187 కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి. అందులో పైసలు 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే 45 కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు, వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు. ఇక్కడేమో పొంగులేటి గారి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, అదొక బ్రహ్మరహస్యం. అట్లాగే వాల్మీకి కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది. నా ఆరోపణ కాదు. ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది. మొత్తం 187 కోట్ల కుంభకోణంలో 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి. అవి రావడమే కాదు, ఇక్కడ మందు ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది. కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో, ఆ 45 కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం. అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 తారీఖు నాడు 2024 హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి ఆ రోజు ఆయన అన్నమాట, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, RRR ట్యాక్స్ నడుస్తోంది, ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట. మరి దాని మీద ఇప్పటివరకు మే 11, మొన్ననే మే 11 కూడా అయిపోయింది, వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు. అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము. మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం. ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు, కేంద్ర ప్రభుత్వము స్పందించదు, అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు.